గౌతమ్ కృష్ణ నవల 14వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. తన ఫ్రెండ్ కార్ నడుపుతూ సరదాగా నేర్చుకున్న కార్ డ్రైవింగ్ ఈరోజు తనకి ఎంత ఉపయోగపడిందో అనుకుని సంతోషపడ్డాడు కృష్ణ. భరద్వాజ లాంటి వాడికి పర్సనల్ కార్ డ్రైవర్గా ఉండడం అంటే అతను ఎంత పెద్ద రికమెండేషన్తో వచ్చాడో అని ఆఫీస్ స్టాఫ్ మొత్తం చెవులు కొరుక్కున్నారు. అందరూ కృష్ణని ప్రత్యేకంగా చూశారు. భరద్వాజ తన కోసం పర్సనల్గా వాడే రేంజ్ రోవర్ కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, నలుపులో కూడా మెరుపులు చిందించే ఆ కారంటే ఆయనకి ప్రత్యేకమైన ఇష్టం. ఆ కారు తాళాలు అందుకున్న కృష్ణకి తన ఊహల సౌధంలోకి వాకిలి తెరిచే తాళాలు ఇవే కాబోలు అనుకుంటూ వాటిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. 4 రోజులు గడిచేసరికి కృష్ణకి ఆ కారు గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. ఆ కారు ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ సీటుకి వెనక సీటుకి మధ్య పారదర్శకంగా ఉన్న ఒక తెర లాంటిది ఉంటుంది. దాని రిమోట్ మాత్రం భరద్వాజ కృష్ణకి ఇవ్వలేదు. భరద్వాజ కారు ఎక్కిన తర్వాత ఒక్క క్షణం కూడా వదలకుండా ఫోన్లో మాట్లాడుతుంటాడు. కానీ ఒక్క మాట కూడా కృష్ణకి వినపడేది కాదు. భరద్వాజకి ఏకలవ్య శిష్యుడిగా మారాలని ఆశించిన కృష్ణకి ఇది పెద్ద అవరోధంగా అనిపించింది. వెంటనే తన కార్యాచరణలోకి దిగిపోయాడు. భరద్వాజ సీటు వెనక ఓ చిన్న పెన్ కెమెరాని అమర్చాడు. భరద్వాజ తన సెల్ నుండి చేసే ప్రతి కాల్ నెంబరు ఆ కెమెరాలో రికార్డవుతుంది. ఇంటికి రాగానే కృష్ణ ఆ పెన్ కెమెరాలో రికార్డైన భరద్వాజ కాల్ చేసిన నెంబర్లు, ఆ సంభాషణలు, వాటి వివరాలు తన ల్యాప్టాప్లో నిక్షిప్తం చేసుకోవడం మొదలుపెట్టాడు. భరద్వాజ మాట్లాడే విధానం, అతని ఆలోచనలు, అందులోని మెళకువలు చాలా తొందరగా అర్థం చేసుకుంటున్నాడు కృష్ణ. వెనువెంటనే దానికి అనుగుణంగా తన ఫ్యూచర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకరోజు భరద్వాజకు, ఒక బ్యాంకు మేనేజర్కు మధ్య జరిగిన సంభాషణ రికార్డు వింటున్న కృష్ణకి ఓ ఫ్లాష్ లాంటి ఆలోచన మెదడులో మెరిసింది. మళ్ళీ ఆ సంభాషణ విన్నాడు. సంతోషంతో పొంగిపోయాడు. అప్పటికప్పుడే అతని మైండ్లో ఓ యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. మర్నాడు భరద్వాజ కారు ఎక్కంగానే అతి వినయంగా అడిగాడు కృష్ణ, సార్, నాకు మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించండి. మీరిచ్చే శాలరీని అందులో దాచుకుంటాను. తమరు ఒక మాట చెబితే నేను బ్యాంకుకు వెళ్తాను. ఓకే, అలాగే చెయ్యి అంటూనే మరుక్షణం ఆ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేశాడు భరద్వాజ. మా డ్రైవర్ వస్తాడు, అతనికి ఓ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయించి పెట్టండి. డూ ఇట్ పర్సనల్లీ అంటూ రికమెండ్ చేశాడు. అవతల నుంచి వచ్చిన రిప్లై కృష్ణ ఊహించిందే. వెంటనే బ్యాంకు వెతుక్కుంటూ వెళ్ళాడు కృష్ణ. ఆ బ్యాంకు మేనేజర్కి కస్టమర్ పర్సనాలిటీ చూసి వారి కెపాసిటీ అంచనా వేయగల అనుభవం ఉంది. తన ఎదురుగా నిలబడిన కృష్ణని అనుమానంగా చూశాడు. ఇతను భరద్వాజ గారి డ్రైవరేనా అనుకున్నాడు. కృష్ణ మొహంలో అతనికి ఎక్కడా అతను డ్రైవర్ అనిపించేలా లేదు మేనేజర్కి. మీరు భరద్వాజ గారి డ్రైవర్ కృష్ణనేనా అని సంశయిస్తూ అడిగాడు. అవును, నేను కృష్ణని, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. అతని సమాధానం ₹1,00,00,000 డిపాజిట్ చేయడానికి వచ్చాను అన్నంత పొగరుగా అనిపించింది మేనేజర్కి. ఓకే, ఓ పని చేయండి, ఆ 7వ నెంబర్ టేబుల్ దగ్గరికి వెళ్ళండి, వారు చూస్తారు అంటూ చేతిలోకి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకోబోయాడు మేనేజర్. సార్, నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఓకే, కానీ నేను మీతో ఓ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది మనిద్దరికీ చాలా బెనిఫిట్ అవుతుంది, కానీ ఇక్కడ కాదు. సాయంత్రం 8 గంటలకి హోటల్ కారత్లో నేను మీకోసం ఎదురుచూస్తాను. స్థిరంగా పలుకుతున్న అతని గొంతు తనని హిప్నటైజ్ చేస్తున్నట్లుగా అనిపించింది బ్యాంక్ మేనేజర్కి. నీతో నాకు మీటింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? భరద్వాజ గారి రికమెండేషన్ కాకపోతే నువ్వు ఇక్కడ ఇంతసేపు నిలబడలేవు. వెళ్ళు, వచ్చిన పని చూడు. మొహంలో విసుగు కనపడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు మేనేజర్. చూడండి మేనేజర్, నేను మీ టైం వేస్ట్ చేయడానికి రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మా బాస్కి తెలీదు. మనం మాత్రమే ఈ డీల్ చేయగలం. అది చేయగలిగితే మనం ఓవర్నైట్ కోటీశ్వర్లం అవుతాం. అర్థం చేసుకుంటే నాతో మీట్ అవ్వండి, లేదంటే నేను ఇంకో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాను వెనక్కి తిరుగుతూ అన్నాడు కృష్ణ. కృష్ణ తమ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయకపోతే భరద్వాజకి తన మీద అపోహలు, అపార్థాలు కలిగే ప్రమాదం ఉందని ఆయనకి వెంటనే అర్థమైపోయింది. ఓకే, నేను సాయంత్రం 8 గంటలకి హోటల్ కారత్కి వస్తాను. వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయి అన్నాడు. నోనో, మీరు నన్ను కలిసిన తర్వాతనే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను అన్నాడు కృష్ణ. మరి భరద్వాజ గారు అడిగితే? నేను బ్యాంకుకి రాలేదని చెప్పండి అంటూ బయటికి నడుస్తున్న కృష్ణను చూసి, ఇతనిలో ఏదో విషయం ఉంది. హీ ఈజ్ నాట్ ఎ జోక్. లెట్ మీ సీ అనుకుంటూ వాచ్లో 8 గంటలకి అలారం సెట్ చేసుకున్నాడు బ్యాంక్ మేనేజర్. ఈ బ్యాంక్లో అకౌంట్ కాదురా పిచ్చోడా,
లక్షలకి లక్షలు డిపాజిట్ చేయబోతున్నాను, వెయిట్ అండ్ సీ అనుకుంటూ విలాసంగా బయటికి నడుస్తున్న కృష్ణని ఆ రోజు అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాలానికి అర్థమైంది, ఓ పెద్ద తిమింగలం తమ ఢిల్లీ నగరాన్ని కబలించడానికి ఈదడం మొదలుపెట్టిందని. తన రూమ్లో మంచం మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తున్నాడు. ఆ సీలింగ్ ఓ సైన్ బోర్డ్లా ఉంది. దానిమీద తన కొనవేలుతో లెక్కలు వేస్తున్నాడు కృష్ణ. అన్క్లెయిమ్డ్ అమౌంట్. ఆ ఒక్క మాట కృష్ణని కోటీశ్వరుణ్ణి చేయబోతోంది. మన సమాజంలో చాలామంది బడా వ్యాపారులు లంచగొండులు, బ్లాక్ మార్కెటర్స్ తాము అక్రమంగా సంపాదించిన నల్లధనానికి లెక్కలు చూపించలేక ఆ డబ్బుని తమ బినామీల పేరు మీద బ్యాంకుల్లో లక్షలు కోట్లు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుకి పన్ను ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఎవరెవరినో బినామీలుగా సృష్టించి ఆ విషయాన్ని కనీసం తమ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పరు. అలా కేవలం అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుకి గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా ఆస్తి పన్ను, ఆదాయం పన్నులు ఎగ్గొట్టడం కోసం అలా బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటారు. కాలక్రమంలో ఆ తర్వాత వారు చనిపోవటమో చంపబడమో జరుగుతుంది. కానీ బ్యాంకుల్లో తన తండ్రో తాతో ఇంత పెద్ద మొత్తంలో నల్లధనం డిపాజిట్ రూపంలో దాచి ఉంచారని వారి ఫ్యామిలీ మెంబర్స్కి తెలీదు. దాన్ని ఎవరూ క్లెయిమ్ చేయరు. అలాంటి దాన్ని బ్యాంక్ పరిభాషలో అన్క్లెయిమ్డ్ అమౌంట్గా చూపుతారు. ఈనాటి ఆర్బీఐ అంచనాల ప్రకారం భారతదేశపు బ్యాంక్స్లో 2019 నాటికి దాదాపు 32,000 కోట్లు అన్క్లెయిమ్డ్ అమౌంట్గా ఉందని అంచనా. అయితే ఆ అన్క్లెయిమ్డ్ అమౌంట్ని ఆ అకౌంట్ హోల్డర్ యొక్క లీగల్ హెయిర్ ఎవరైనా వచ్చి తను ఆ డిపాజిట్ హోల్డర్ యొక్క వారసుడినని ఆధారాలు కనుక చూపిస్తే ఆ బ్యాంక్ మేనేజర్ వాటిని సరైనవే అని నమ్మితే ఆ అకౌంట్లో డబ్బు ఆ లీగల్ హెయిర్కి చెల్లించబడుతుంది. ఒరేయ్ కృష్ణ, ఎంత లక్కీ ఫెల్లోవిరా నువ్వు. ఈ దేశంలోని బ్యాంకుల్లో సంవత్సరాల తరబడి ఎఫ్డీల్లో మూలుగుతున్న ఆ అన్క్లెయిమ్డ్ అమౌంట్కి నువ్వేరా ఏకైక వారసుడివి. నువ్వే కొత్తగా అవతరించబోతున్న బిజినెస్ ఐకాన్వి. ఈ ఢిల్లీ నగరాన్ని శాసించబోతున్న కార్పొరేట్ కింగ్వి. అద్దం ముందు నిలబడి గట్టిగా నవ్వసాగాడు కృష్ణ. అతని మొహంలో ఇన్నాళ్ళు చూసిన చురుకుదనం స్థానంలో కరుకుతనం, కాఠిన్యం కనిపించడంతో అద్దం కూడా ఒక క్షణం కంపించినట్లయింది. మంచు పొరమాటున మొహం చాటేసింది. సాయంత్రం ఖచ్చితంగా 8 గంటలకి కారత్ హోటల్లో ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఆ మేనేజరు, కృష్ణ ఇద్దరూ సమావేశమయ్యారు. తను చెబుతున్న విషయాలు వింటున్న మేనేజర్ మొహంలో క్షణానికి ఓ రంగు మారిపోతుండడం గమనిస్తూనే ఉన్నాడు కృష్ణ. దాదాపు అలా ఓ గంట పాటు చర్చ సాగింది. మధ్యలో బేరర్ని కూడా అనుమతించలేదు కృష్ణ. ఇంకో అరగంట తర్వాత ఓ ఒప్పందానికి వచ్చినట్లుగా ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. టీ తాగడం ముగించి ఎవరి దారిన వారు వెళ్ళిపోయినట్లుగా ఆ క్షణానికి అనిపించినా చివరికి ఇద్దరూ చేరాలనుకుంటున్న ఆ గమ్యం కోరలు చాచి వారి కోసం ఎదురుచూస్తోంది. తెల్లవారుజామున 4:30 నిమిషాలైంది. అప్పటి వరకు క్షణం కూడా ఆపకుండా తన ల్యాప్టాప్ మీద పనిచేస్తూనే ఉన్నాడు కృష్ణ. కృష్ణ పీక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కొత్త కంపెనీ వెబ్సైట్ తయారైపోయింది. మరో వెబ్సైట్ నుండి ఉద్యోగం కోసం ఆన్లైన్లో అప్లై చేసిన నిరుద్యోగుల డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకుంటూ పోయాడు. ఆ తర్వాత ఓ మెసేజ్ని తన ల్యాప్టాప్లో టైప్ చేస్తున్నాడు. మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేస్తున్నాడు. ఓ అరగంట తర్వాత ఎంటర్ కీ నొక్కి రిలాక్స్డ్గా కుర్చీలో వెనక్కి వాలాడు కృష్ణ. ఆ కంపెనీ నుండి దాదాపు ఓ 100 మంది అన్ఎంప్లాయిడ్ యూత్కి మెసేజెస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మొదలైంది మామూలు ఆపరేషన్ కాదు, ఆపరేషన్ పీక్స్. ఇక కృష్ణ ఆ పీక్స్కి చేరడాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు అతని మెదడులో ప్రోగ్రామింగ్ జరిగిపోయింది. 1 by 1 అన్నీ వాటంతటవే అమలై తీరాల్సిందే. అది విధిలిఖితం. ఆ తర్వాత కృష్ణ ఎవరెవరినో కలవడం, వాళ్ళు మరికొందరిని కలవడం, అదో చైన్ లాగా ఓ టీం వర్క్ జరిగిపోతోంది. అందులో ఎవరెవరు ఏ పని చేస్తున్నారో అంతవరకే వారికి చెప్పబడుతుంది. అతనికి పని ఇచ్చిన వాడెవడు, వాడేం చేస్తుంటాడు, వాడి పనేమిటి అన్నది పైవాడికి తెలీదు. వాడి క్రిందివాడికి అంతకంటే తెలీదు. అదో సిస్టమాటిక్ ప్రాజెక్ట్ వర్క్ లాగా చకచకా జరిగిపోయింది. ఆ బ్యాంక్ మేనేజర్ కృష్ణ 2 రోజులకోసారి కలుస్తున్నారు. వారిద్దరి మధ్య చేతులు మారుతున్న కాగితాలు, జరుగుతున్న సంభాషణలు మూడో కంటివాడికి కాదు కదా, ఒళ్లంతా కళ్ళున్న వాడికి కూడా అర్థం కానంత రహస్యంగా జరిగిపోతున్నాయి. చూస్తూనే 1 రోజులు గడిచిపోయాయి. అదే పనిగా రూమ్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు కృష్ణ. అదే తన డెస్టినేషన్ చివరి రోజు. ఆ రోజు తన టార్గెట్ రీచ్ అవ్వడానికి తన మొదటి మెట్టు ఎక్కబోతున్నాడు. మాటిమాటికి సెల్ ఫోన్లో మెసేజెస్ చూసుకుంటున్నాడు. 11:30 నిమిషాలైంది. ఇంకో 10 నిమిషాల్లో మెసేజ్ రావాలి. గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి కుర్చీలో వెనక్కి వాలాడు. ఇదివరకటి కృష్ణ అయితే ఇలాంటి సమయంలో దేవుడా అనుకునేవాడేమో. కానీ ఇప్పుడు కృష్ణ కళ్ళు మూసుకుంటే అతనికి కనిపిస్తోంది ఒకే ఒక్క రూపం. అది గౌతమ్.
ఒక్క క్షణం మెసేజ్ వచ్చినట్లుగా రింగ్ టోన్ మోగింది. చటుక్కున సెల్లోకి చూశాడు. 10 లక్షలు తన అకౌంట్లోకి క్రెడిట్ అయినట్టుగా మెసేజ్. ఇంకో మెసేజ్, మళ్ళీ 10 లక్షలు. ఇంకో మెసేజ్, మళ్ళీ 10 లక్షలు తన అకౌంట్లో క్రెడిట్ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. గట్టిగా, ఇంకా గట్టిగా నవ్వసాగాడు కృష్ణ. ఎస్, ఐ డిడ్ ఇట్. ఒరేయ్ కృష్ణ, నీ ప్లాన్ సక్సెస్ అయిందిరా. ఇంక నిన్నెవరూ ఆపేవాడు లేడు. నువ్విప్పుడు లక్షాధికారివి. ఇంకో నెల రోజుల్లో కోటీశ్వరుడు అయిపోతావు. హ హ హ హ. పిచ్చెక్కినట్లుగా ఉంది అతనికి. మొదటి గెలుపు ఎప్పుడూ మురిపంగానే ఉంటుంది. కానీ గెలుపు మీద గెలుపు వస్తుంటే మనిషిలో వచ్చే మార్పు అతని భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇక్కడ అదే జరగబోతోంది. కృష్ణ ఢిల్లీకి వచ్చి 6 నెలలు. ఈ 6 నెలల కాలంలో అతను ఒక్క క్షణం కూడా తన తల్లిదండ్రులను కానీ, చెల్లిని కానీ, తన ఊరిని కానీ గుర్తు చేసుకోలేదు. అతనికి ప్రతిక్షణం గుర్తు వచ్చేది ఒకే ఒక్క రూపం. అది గౌతమ్. మరుక్షణం తనకు జరిగిన అవమానం. రగిలిపోతున్న అతని మనసు నిర్ణయించుకున్న లక్ష్యం అత్యధికంగా ధనం సంపాదించడం. కానీ అందుకు అతను ఎంచుకున్న మార్గం చట్టవిరుద్ధం. అదే కృష్ణ నుండి దూరం చేసిన పయనం. ఇంక వెనక్కి తిరిగి చూడలేదు కృష్ణ. వారానికి ఒకసారి అతని అకౌంట్లో లక్షలు వచ్చి పడుతున్నాయి. కృష్ణ పీక్స్ కంపెనీ పేరు మీద కోట్ల రూపాయలు షేర్స్ కొనడం మొదలుపెట్టాడు కృష్ణ. ఇంకో 6 నెలలు గడిచేలోగా పేరు మోసిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. గౌతమ్ కృష్ణ నవల తరువాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.